గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో మనం రేషియోలో ఒక లెక్క చూద్దాం. ఏంటంటే అది వై లిమిటెడ్ ఆస్తి అప్పుల బట్టి దిగువ ఇవ్వబడినది. డిసెంబర్ 31, 1994 నాటి ఆస్తి అప్పుల బట్టి ఈక్విటీ వాటా మూలధనం ₹1,00,000, 6% ఆధిక్యపు వాటా మూలధనం ₹1,00,000, 7% డిబెంచర్లు 40,000, 8% పబ్లిక్ రుణం 20,000, బ్యాంక్ జనరల్ డ్రాఫ్ట్ 40,000, రుణదాతలు 60,000, చెల్లించవలసిన ఖర్చులు 7,000, ప్రతిపాదిత డివిడెండ్ 10,000, రిజర్వ్ 1,50,000, పన్నుకు ఏర్పాటు 20,000, లాభ నష్టాల ఖాతా 20,000. ఆస్తి చేతిలో నగదు 2,000, బ్యాంకు వద్ద నగదు 10,000, వసూలు హుండీలు 30,000, పెట్టుబడులు 20,000, రుణగ్రస్తులు 70,000, సరుకు నిల్వ 40,000, ఫర్నిచర్ 30,000, యంత్రాలు 1,00,000, భూమి భవనాలు 2,20,000, గుడ్విల్ 35,000, ప్రాథమిక ఖర్చులు 10,000, మొత్తం 5,67,000. ఈ సంవత్సరంలో పన్ను కోసం చేసినటువంటి ఏర్పాటు 20,000, డివిడెండ్ కోసం 10,000 ప్రతిపాదించడం జరిగింది. గత సంవత్సరం నుండి తెచ్చినటువంటి లాభం 15,000. స్వల్పకాలిక ఆర్థిక స్తోమతను, దీర్ఘకాలిక ఆర్థిక స్తోమతను పరిరక్షించే నిష్పత్తులను లెక్కించండి. ఇది మనకి ఇచ్చినటువంటిది. ఒకసారి మీరు లెక్కను చూడండి. మొట్టమొదట స్వల్పకాల ఆర్థిక స్తోమత నిష్పత్తులు. స్వల్పకాల ఆర్థిక స్తోమత నిష్పత్తులు అంటే ఏంటంటే ప్రస్తుత నిష్పత్తి మరియు ద్రవ్యత్వ నిష్పత్తి. మొదటి ప్రస్తుత నిష్పత్తి. ప్రస్తుత నిష్పత్తి సూత్రం ఏంటి? ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. చూడండి, ప్రస్తుత ఆస్తులు ఏమున్నాయో చూద్దాం. ప్రస్తుత ఆస్తులు ఏంటంటే చేతిలో నగదు 2,000, బ్యాంకులో నగదు 10,000, వసూలు బిల్లులు 30,000, పెట్టుబడులు 20,000, రుణగ్రస్తులు 70,000, సరుకు 40,000. మొత్తం చూడండి, 2,000, 4, 6, 10, 17,000, 1,70,000. ఈజీ చూడండి, 1,70,000 బై ఈసారి ప్రస్తుత అప్పులు చూడండి. ప్రస్తుత అప్పులేంటి? బ్యాంక్ ఓడి 40,000, రుణదాతల 60,000, చెల్లించవలసిన ఖర్చులు 7,000,
ప్రతిపాదిత డివిడెండ్ 10,000, పన్నుకి ఏర్పాటు రేటు 20,000, మొత్తం చూడండి 7,000, 10, 13, 1,37,000, 1,37,000. చూడండి బాగా చేయండి. 1,72,000 డివైడెడ్ బై 1,37,000 ఈజ్ ఈక్వల్ టు 1.255:1. అయితే ప్రస్తుత నిష్పత్తి అన్నటువంటిది ఇప్పుడు కూడా 2:1గా ఉండాలి. కానీ ఇక్కడ ఏ రకంగా ఉందంటే 1.255 ఉంది, అంటే 1.26 ఉంది. అంటే ప్రస్తుత నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. దీని అర్థం ఏంటంటే సంస్థ యొక్క ద్రవ్యత్వ స్థితి బాగోలేదు. సంస్థ యొక్క ప్రస్తుత అప్పులు తీర్చడానికి సరిపడా ప్రస్తుత ఆస్తులు నిల్వ లేదు. ఇమీడియట్గా ప్రస్తుత ఆస్తుల్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం సంస్థకి ఉంది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ద్రవ్యత్వ నిష్పత్తి. రెండవది ద్రవ్యత్వ నిష్పత్తి అంటే ద్రవ్యత్వత గల ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. చూడండి సాధారణంగా ప్రస్తుత ఆస్తులలోంచి మనకి సరుకు మరియు ముందుగా చెల్లించినటువంటి వ్యయాలు ఈ రెండు తీసేస్తే మనకి లిక్విడిటీ అసెట్స్ అన్నటువంటిది వచ్చేస్తుంది. అయితే ఇందులో మనకి ముందుగా చెల్లించిన వ్యయాలు లేవు కాబట్టి 40,000 ఒకటి తీయండి, తీసేస్తే 1,32,000 లిక్విడిటీ అసెట్స్. అంటే 1,32,000 బై 1,37,000 ఎంత వచ్చింది? అది బాగా చేస్తే 0.96:1. చూడండి లిక్విడిటీ రేషియో అన్నటువంటిది మనకి ఇప్పుడు కూడా 1:1 ఉండాలి. కానీ ఇది ఎంత ఉంది? 0.96 ఉంది, అంటే తక్కువగా ఉంది. కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, అంటే కొంచెం తక్కువగా ఉంది. అదే ప్రస్తుత నిష్పత్తి అయినట్లయితే చాలా తేడా ఉంది. ఇది పెద్దగా తేడా లేదు. ఇంకొక 5,000 రూపాయలు కనుక మనం ఏమన్నా ద్రవ్యత్వ ఆస్తులను మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈ లిక్విడిటీ అసెట్స్ అన్నటువంటిది మనకి సర్వ్. నెక్స్ట్ తర్వాత ఏంటంటే దీర్ఘకాలిక ఆర్థిక స్థోమత కలిగినటువంటి నిష్పత్తులు. మొట్టమొదటి చూడండి దీర్ఘకాలిక ఆర్థిక స్థోమత కలిగినటువంటి నిష్పత్తుల్లో మొట్టమొదటి ఏంటంటే అప్పు ఈక్విటీ నిష్పత్తి. చూడండి అప్పు ఈక్విటీ నిష్పత్తి అంటే ఏంటంటే బయట వారి యొక్క నిధులుపై వాటాదారుల యొక్క నిధులు.
సూత్రం ఏంటంటే బయటి వారి నిధులపై వాటాదారుల నిధులు. చూడండి, బయట వారి నిధులు ఏంటో చూసుకోండి. బయట వారి నిధులు ఏంటంటే మొట్టమొదటిది ప్రస్తుత అప్పులు ఎంత, అవి 1,37,000. తర్వాత దీర్ఘకాలిక అప్పులు డిబెంచర్లు 40,000. తర్వాత పబ్లిక్ రుణం 20,000. అంటే మొత్తం ఎంత అయింది? 60,97,000. బయట వారి యొక్క నిధులు మొత్తం ఎంత? 1,97,000. ఆ తర్వాత యజమానుల యొక్క నిధులు అంటే వాటాదారుల నిధులు. చూడండి, వాటాదారు నిధులు ఏమున్నాయి? ఈక్విటీ వాటా మూలధనం 1,00,000, ఆర్థిక వాటా మూలధనం 1,00,000, రిజర్వ్ 1,50,000. తర్వాత ఈ సంవత్సరం మిగిలినటువంటి లాభం అంటే లాభ నష్టాల ఖాతాలో మిగిలింది 20,000. ఇంకేమున్నాయి? అప్పుల వైపు అయ్యే ఉన్నాయి. టోటల్ చేస్తే 3,70,000. ఇందులో ఏం చేయాలంటే కల్పిత ఆస్తుల్ని అలాంటి ఏమైనా ఉంటే తీసేయాలి. గుడ్విల్ ఎంత ఉందండి? 35,000. ప్రాథమిక ఖర్చులు 10,000, మొత్తం 45,000 తీసేయాలి. గుడ్విల్కి ఏ విధమైనటువంటి విలువ ఉన్నదని చెప్పలేదు కాబట్టి తీసేస్తాం. ఉన్న విలువ ఉంటే అప్పుడు మనం చూస్తాం. అంటే బయట వారి యొక్క వాటాదారుల యొక్క నిధులు ఎంత అన్నమాట? 3,25,000. 1,90,000 బై 3,20,000 ఎంత అవుతుంది? 0.61:1. చూడండి, డెట్ ఈక్విటీ రేషియో అన్నటువంటిది పర్వాలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇది కూడా తక్కువే. ఒక రకంగా చెప్పాలంటే డెట్ ఈక్విటీ రేషియో అన్నటువంటిది ఇప్పుడు కూడా సమానంగా ఉన్నట్టుగా ఉండాలి, కానీ సగమే ఉంది. కాబట్టి ఇక్కడ సంస్థలో యజమానుల తాలూకు నిధులు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే సంస్థకి అంటే సంస్థ మీద కంట్రోలింగ్ పవర్ అంతా కూడా చాలా వరకు ఆ వాటాదారులకు ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే యాజమాన్యపు నిష్పత్తి. దీని తర్వాత లేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక స్తోమత కలిగిన నిష్పత్తి ఏంటి? యాజమాన్యపు నిష్పత్తి. సో యాజమాన్యపు నిష్పత్తి అంటే ఏంటంటే యజమానులకు నిధులపై మొత్తం స్పష్టమైనటువంటి ఆస్తులు. యజమానుల నిధులపై మొత్తం స్పష్టమైన ఆస్తి. చూడండి, యజమానుల యొక్క నిధులు ఎంత? 3,25,000 మనం ఇందాక లెక్క పెట్టాం. బై స్పష్టమైన ఆస్తులు లెక్క పెట్టాలి. సార్ స్పష్టమైనటువంటి ఆస్తులు ఎంత ఉన్నాయి అంటే స్పష్టమైనటువంటి స్థిరాస్తి.
ఫర్నిచర్ 30,000, యంత్రాలు 1,00,000, భూమి భవనాలు 2,20,000 అంతే. 3,50,000. స్థిరాస్తులు ప్లస్ ప్రస్తుత ఆస్తులు $1,70,000, 2,000. 5,20,000. 3,25,000 5,20,000 వచ్చి 0.62321. చూడండి, మొత్తం స్పష్టమైనటువంటి ఆస్తులలో యజమాని యొక్క నిధులు దాదాపుగా సగం పైగా ఉండడం జరిగింది. ఇది మంచిదైనటువంటి విధానమే. ఇక్కడ యాజమాన్య నిష్పత్తి అంటే ఏంటంటే యజమానులు ప్రవేశపెట్టినటువంటి నిధులకి సంస్థలో ఉన్నటువంటి మొత్తం స్పష్టమైనటువంటి ఆస్తులకి మనం వివరణ చేస్తాం. అలా లెక్క పెట్టినప్పుడు చూడండి, యజమాని యొక్క నిధులు ఎంత అంటే మనం ఇందాక లెక్క పెట్టాం 3,25,000 వచ్చింది. స్పష్టమైన ఆస్తులు ఏంటంటే ఒక 30,000 ఫర్నిచర్ 30,000 ఇస్తున్నాం. యంత్రాలు 1,00,000 ఉన్నాయి. భూమి భవనాలు 2,20,000 ఉన్నాయి. ఈ 1,72,000 కూడా ఏంటంటే ప్రస్తుత ఆస్తులు ఉన్నాయి. ఇందులో గుడ్ విల్ కానీ, ప్రాథమిక ఖర్చును కానీ, లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వను కానీ మనం రాయకూడదు. ఒకవేళ వాటికి ఏదైనా విలువ ఉన్నది ఉంటే అప్పుడు మాత్రమే మనం గుడ్ విల్ని తీసుకోవాలి. అంటే యజమాని యొక్క నిధులు మొత్తం స్పష్టమైన ఆస్తుల్లో దాదాపుగా 62% ఉన్నాయి. దీని తర్వాత ఏంటంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి నిష్పత్తి. అంటే స్థిరాస్తులకి యజమాని యొక్క నిధులకి సంబంధించినటువంటి నిష్పత్తి. స్థిరాస్తులకు యజమానుల నిధులకు నిష్పత్తి. చూడండి, స్థిరాస్తులు ఎంత లెక్కలు మనం ఇప్పుడే లెక్క పెట్టాం. 3,50,000 స్థిరాస్తులు పై యజమానుల 3,50,000 పై యజమాని యొక్క నిధి ఎంత 3,20,000. 1 పాయింట్ అది వచ్చింది 0.7:1. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే స్థిరాస్తులు యజమాని యొక్క నిధుల కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఈ స్థిరాస్తులు సేకరించడంలో మనం ఏం చేసామంటే యజమాని యొక్క నిధులనే కాకుండా కొద్దిగా బయటి వారి యొక్క నిధులను కూడా మనం కలుపుకోవడం జరిగిందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే వడ్డీ చెల్లింపు నిష్పత్తి. దీని తర్వాత ఏంటంటే ఆర్థిక భావనకు సంబంధించి వడ్డీ చెల్లింపు నిష్పత్తి. వడ్డీ చెల్లింపు నిష్పత్తి సూత్రం ఏంటంటే పన్ను స్థిర వడ్డీ ఛార్జీలకు ముందు లాభముపై స్థిర వడ్డీ ఖచ్చితమైనటువంటి వడ్డీ.
అంటే పన్ను కామా వడ్డీకి ముందు లాభము బై వడ్డీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పన్ను మరియు వడ్డీకి ముందున్నటువంటి లాభం ఎంత అనేటువంటి దాన్ని మనం లెక్క పెట్టాలి. ఆ లాభం ఎంత ఎలా తెలుస్తుంది చూడండి. మనకి లెక్కలో తెచ్చినటువంటి నిల్వ ఎంతండి అంటే గత సంవత్సరం కింద సర్దుబాటు ఇచ్చాడు కదా, తెచ్చినటువంటి నిల్వ ఎంతట 15,000. 15,000 కూడా మనం ఏం చేసాము కాకపోతే దీన్ని ఒక స్టేట్మెంట్ కింద లెక్క పెట్టడం. చూడండి ఈ సంవత్సరం అసలు మన దగ్గర ఉన్న లాభం ఎంత 20,000, మిగిలినటువంటి లాభం 20,000. ఇది ఎప్పుడు పన్నుకి ఏర్పాటు ఎంత చేసాం 20,000 అంటే 20,000 పన్నుకి ఏర్పాటు చేసినట్టే 20,000 లాభం. ఇంకా ఏం చేసాం 10,000 రూపాయలు డివిడెండ్ కూడా. అంటే ఇవన్నీ చేయకపోతే అసలు ఎంత లాభం రావాలా 50,000 లాభం రావాలి. అంటే ఈ సంవత్సరం మన దగ్గర వచ్చినటువంటి లాభం ఎంతండి 50,000. కానీ ఇందులో 15,000 రూపాయలు ఎప్పుడుది గత సంవత్సరం నుంచి తెచ్చాం. అంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి లాభం ఎంత 35,000. ఇది ఎప్పుడు పన్ను మరియు పన్నుకు ముందు లాభం, కానీ ఇందులో వడ్డీ లేదు. వడ్డీ ఎంత అనేటువంటి మనం లెక్క పెట్టాలి. చూడండి మనం వడ్డీ ఎలా తెలుస్తుంది లెక్కలో ఏమైనా వడ్డీకి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చేదా స్థిర వడ్డీకి 8% పబ్లిక్ రుణం ఉంటుంది 20,000. అలాగే 7% డిబెంచర్లు 40,000. అంటే 7% డిబెంచర్లు అంటే అర్థం ఏంటి 40,000 అంటేని 40,000 ఇంటూ 7/100 2 సున్నాలు పోతాయి 4,000 27,000. తర్వాత బ్యాంక్ రుణం ఎంత 8% పబ్లిక్ రుణం 20,000. అంటే 20,000 ఇంటూ 8/100 1600 4,004. ఇప్పుడు దీన్ని కలపండి. ఎంత అవుతుంది 39,400. చూడండి 39,400 బై వడ్డీ మరియు స్థిరగా ఇది ఎంత వడ్డీ ఎంత 4,400. ఎంత వచ్చింది చూడండి 39,400 డివైడెడ్ బై 4,400 అంటే 8.95. అంటే చాలా బాగుంది. వడ్డీ మనం చెల్లించడానికి మనకు వచ్చినటువంటి లాభంలో వడ్డీ అనేటువంటిది చాలా బిలో 10% కాబట్టి మనం మంచి ఆర్థికపరమైనటువంటి స్థితిని కలిగి ఉన్నామని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్, ఓకే స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి. ఈ లెక్కలన్నీ కూడా మీరు అన్ని రకాలైనటువంటి నిష్పత్తులు కూడా కవర్ అయ్యేలాగా చూసుకోండి. తద్వారా మనం నిష్పత్తులన్నీ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఇంకా మనకు చాప్టర్లో ఉందంటే యూనిట్ 5 అది ఏంటంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. దాన్ని నేను తర్వాత మొదలు పెడతాను. మనకి 24వ తారీఖు నుంచి పరీక్ష అంటున్నారు. సో మీకు 5 ఇయర్లో ఒకే ఒక ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ ఉంటుంది. అది ఏంటి మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఒకటే. దాన్ని మీరు ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా ఒక నుంచి ప్రిపేర్ అయ్యి బాగా రాసి 5 ఇయర్ కాబట్టి మళ్ళీ మీరు ఏ విధమైనటువంటి బ్యాలెన్స్ ఉండకుండా చూసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో లెక్కనే